ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి నిన్న మనం చూసినట్లయితే మ్యారేజ్ విషయమే మీకు చెప్పాను. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకి లోబడి భయంతో ఉండాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ చాలామంది వాక్యం తెలిసిన వారిని కూడా సాతాను ఎలా వెరివారం చేస్తారంటే, భార్యాభర్తల్ని ఎలా వెరివారం చేస్తారంటే, వాక్యం తెలిసిన భార్యాభర్తల్ని ఎలా వేరే వాళ్ళని చేస్తారంటే, ముందు ఆయన నన్ను ప్రేమించని అప్పుడు నేను ఆయనకు భయపడతా అని, లేకపోతే ముందు నా భార్య నాకు భయపడని, నాకు లోబడి ఉండని, అప్పుడు నేను తనను ప్రేమిస్తా అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతు వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా సాతాను ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది. ఒకసారి మనం ఆలోచిస్తే కామన్ సెన్స్లో, మనం పుట్టిన తర్వాత మన తల్లిగారు వీడు నాకు డబ్బులు తీసుకొచ్చి పెడితేనే, వీడు నాకు శాలరీ ఇస్తేనే, వీడు సంపాదించి డబ్బులు తీసుకొస్తే నేను వీడికి పాలిస్తాను అని ఎప్పుడైనా తను కొడుకుతా ఉంటుందా? అన్నది కదా. తల్లి ఎలా చూపిస్తుంది ప్రేమ? కొడుకు చిన్నవాడు, వాడు రేపు వాడు ఈమెను చూసుకుంటాడో లేదో కూడా తెలియదు, అయినా కానీ తన కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలాగే దేవుని ఒకసారి దేవుడికి మనకున్న సంబంధం చూసుకుంటే, మనం ఏం చేసామని తండ్రి అయిన దేవుడు అంతగా ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు మన కొరకు. మనం ఏం చేయకపోయినా కానీ ఆయన కర్తవ్యం ఆయన చేశాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన చేశాడు. సో ఒక భార్యగా భర్తగా నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయి. నీ భర్త నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ నీ రెస్పాన్సిబిలిటీ, ఒక భార్యగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది నువ్వు ముందు నెరవేర్చు. అప్పుడు కనీసం నీ ఆత్మను నువ్వు సేవ్ చేసుకోగలుగుతావు. అలాగే నీ మంచి ప్రవర్తన బట్టి నీ భర్త మారుతాడని మనం కొరింథీయుల పత్రికలో రాసినట్లు చూసాం. అలాగే నీ భార్య నీకు లోబడి ఉన్నా ఉండకపోయినా నీ భార్యను ప్రేమించడం అనేది నేర్చుకో. ఎందుకంటే నీ భార్యను నువ్వు ప్రేమించినప్పుడు ఇతర స్త్రీలు ఎవ్వరూ నీకు అందంగా కనిపించరు, నీ భార్య అందరికన్నా అందంగా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉంటావు, అంటే నువ్వు కూడా ఆత్మలో ఎదుగుతావు, అలాగే దేవుని రాజ్యాన్ని చేరబడతావు, అంటే పరలోకం నుంచి తప్పించుకుంటావు. అంటే నీ ఆత్మను కూడా నువ్వు రక్షించుకుంటున్నావు ఒక భర్తగా. ఒక భార్యగా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల, అంటే నా భార్యను అంటే ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు నెరవేరుస్తే నిన్ను నువ్వు నరకం నుంచి సేవ్ చేసుకున్నవాడు అవుతావు. తర్వాత నీ మంచి ప్రవర్తన చూసి నీ భార్య మారచ్చు, నీ మంచి ప్రవర్తన చూసి నీ భర్త మారచ్చు. కానీ వాటికన్నా ముందుగా నువ్వు పాపం చేయకుండా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఆపుతుంది. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన డబ్బులను వ్యర్థంగా వాడకుండా ఆపేది ఎవరు? తన కుమారుల మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ. కుమారులు కుమార్తెలు ఫ్యామిలీ పట్ల ఒక తండ్రికి ఉన్న రెస్పాన్సిబిలిటీని బట్టి ఆ తండ్రి ఆ డబ్బులను వ్యర్థమైన వాటి మీద తను కూడా ఉపయోగించుకోకుండా తన పిల్లల కోసం వాడతాడు. అంటే మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఈ యొక్క భార్యాభర్త విషయంలో మనం మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమించడం నా హక్కు, నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి భర్త అనుకోవాలి. అలాగే నా భర్తకి లోబడి ఉండాలి, అది నా హక్కు, నా రెస్పాన్సిబిలిటీ అని భార్య అనుకోవాలి. అలా అనుకుని ఉంటేనే ముందుగా మీ ఆత్మను మీరు సేవ్ చేసుకోగలుగుతారు. తర్వాత మీ భర్తలో కానీ మీ భార్యలో కానీ మార్పులు తీసుకురాగలుగుతారు. ఈ విషయం చాలామందికి తెలియదు. చెప్పాలంటే ఈ నెక్స్ట్ అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా దీని విషయం ఒకసారి చూస్తే, దాసులారా యథార్థ హృదయులై గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఇక్కడ దాసులారా అంటున్నాడు, దాసులనే విధేయులై ఉండమంటున్నాడు. యథార్థమైన ఈ శరీర విషయంలో యజమానులైన వారు. అలాగే క్రీస్తు ఆల్రెడీ చెప్పాడు ఇందాక పౌలు గారు లాస్ట్ అధ్యాయంలో, స్త్రీకి యజమాని ఎవరు? పురుషుడు, భర్త. సో భర్తకి విధేయులై ఉండండి.
అంటే అట్లా విధేయులై ఉంటే ఏమవుతుంది? భార్య భర్తకు విధేయులై ఉంటే ఎట్లా ఉంటుంది? ఏమై ఉంటుందంటే 6వ వచనంలో చూడండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకముగా జరిగించుడి. అది దేవుని చిత్తము ఏంటి? నీ భర్తకి నువ్వు లోబడి ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. నీ భార్యను నువ్వు ప్రేమించుట దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఆ దేవుని చిత్తం నెరవేర్చిన వారు అవుతున్నారంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే దేవునికి భయపడిన వారు అవుతున్నారు. అర్థమైందా? సో మనుషులను సంతోషపెడతలేదు. అక్కడ మీరు అనుకోవచ్చు, నేను నా భార్యను సంతోషపెడుతున్నా కావచ్చు, నేను తనను ప్రేమించి లేకపోతే నేను లోబడి ఉండడం వల్ల నా భర్తను సంతోషపెడుతున్నాను కాదు. అంతకన్నా ముందు నువ్వు అసలు దేవుణ్ణి సంతోషపెడుతున్నావు. అది గుర్తుంచుకోండి. ఈ యొక్క మర్మం తెలిస్తే మీ వివాహ జీవితాలు మంచిగా సాగిపోతాయి. అర్థమైందా? కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అలాగే ఇక్కడ పౌలు గారు కిందకు వస్తే మీరు 12వ వచనంలో ఏలైనగా మనం పోరుడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలము నందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామంట మనం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చలికాలం చలి వస్తుంది. మనం ఏం చేస్తాం? చలితో పోరాడతాం. లేకపోతే మనం ఢిల్లీ లేకపోతే హిమాలయస్, షిమ్లా అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకి చలి పుడుతుంది. అంటే మనం చలితో పోరాడుతున్నాం. మనం చలితో పోరాడినప్పుడు ఏం చేస్తాం? ఆ చలి నుంచి తట్టుకునే యొక్క వస్త్రాలు ఏమన్నా ఉంటే అవి వేసుకుంటాం కదా. ఆ చలి నుంచి తట్టుకోవాలంటే ఇంకా హీటర్ అనేది వాడతాం, రూమ్ హీటర్స్. అదేవిధంగా ఇప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం అన్నీ వాడాల్సినవి ఏంటి? ఆత్మ సంబంధమైన పరికరాలే వాడాలి. ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఆత్మ సంబంధమైన పరికరాలే వాడాలి. నువ్వు చలికాలం గొడుగు వేసుకొని తిరిగావనుకో, ఏం ఉపయోగం? చలికాలంలో నువ్వు గొడుగు వేసుకొని తిరుగుతుంటే ఏం ఉపయోగం? చలికాలంలో నువ్వు వేడి ఇచ్చే బట్టలు వేసుకొని తిరగాలి, వేడినిచ్చే వస్త్రములు వేసుకొని తిరగాలి. అదేవిధంగా ఆత్మ సంబంధమైన యుద్ధాల్లో ఆత్మ సంబంధమైన పరికరాలు వాడాలి. ఆ ఆత్మ సంబంధమైన పరికరాలు ఏంటి? 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును. సో పాదములకు సిద్ధ మనసు కావాలి. ఎందుకంటే పాదములు అటు ఇటు పోకుండా ఉండటానికి ఒక సిద్ధ మనసు, ఒక డిటర్మైండ్ హార్ట్ అనొచ్చు, లేకపోతే ఒక డిటర్మినేషన్ అనేది నీలో ఉంటే నీ కాళ్ళు అటు ఇటు పోకుండా ఉంటాయి. అలాగే ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోవాలంట. దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుదురు. సో విశ్వాసం అనేది మనకుంటే మనము దుష్టుడు వేసే యొక్క తంత్రాలు, దుష్టుడు మీకు ఆల్రెడీ చెప్పాను, దుష్టుడు మనల్ని ఏం చేస్తాడు? శ్రమలు తీసుకొస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం గుర్తెరగాలి? అవి శోధనలన్నీ గుర్తెరగాలి. నా విశ్వాసాన్ని పరీక్షించే శోధనలని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో మనం ఆ టైంలో పాపం చేయకుండా ఉంటాము. అంటే శోధనలో పడిపోకుండా ఉంటాం మనం. అర్థమైందా? మరియు రక్షణ అను శిరస్త్రాసనము, అంటే రక్షణ, సాల్వేషన్, అది యేసు ప్రభు మనకి ఇచ్చేసాడు రక్షణ అనేది. అలాగే దేవుని వాక్యమును, అంటే బాప్తిసం తీసుకుని ఉండాలి. అలాగే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. సో ఇప్పుడు ఒక ఆత్మ ఖడ్గం ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఒకరు శారీరకంగా మనం చూసుకుంటే ఒకరు యుద్ధానికి వెళ్తూ ఖడ్గం తీసుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఖడ్గం లేకుండా యుద్ధానికి వెళ్ళారు, స్వాడ్ లేకుండా యుద్ధానికి వెళ్ళారు అనుకోండి, ఎంత వెర్రివాడు అంటారు. అలాగే మనం ఆత్మ సంబంధమైన వారము అనుదినం వాక్యం చదివి ఆ ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళకపోతే ఎంత కష్టమవుతుంది చూడండి. చాలామంది మనలో వాక్యాలు చదవరు, అనుదినం బైబిల్ చదవట్లేదు. అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ని మీరు మర్చిపోయి యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? మీరు గెలుస్తారా ఓడిపోతారా? ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. కత్తి లేకుండా ఎవరు గెలుస్తారు యుద్ధాలని? కాబట్టి మీరు వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని గుర్తెరగండి. ప్రార్థన, వాక్యము, ఉపవాస ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనం ప్రార్థన కూడా చేయాలి అందరి గురించి.
అర్థమైందా? సో ఈరోజు మనం సారాంశం తీసుకుంటే కనుక మనము ఈ సారాంశంలో ఏమని అర్థమవుతుందంటే ఖడ్గం అనేది చాలా ఇంపార్టెంట్. యుద్ధానికి ఖడ్గం వెరీ ఇంపార్టెంట్. ఖడ్గం లేకుండా యుద్ధానికి వెళ్ళామంటే ఓడిపోతాం. అదేవిధంగా వాక్యాన్ని చదవకుండా అనుదినము సాతాన్ని ఎదిరించడము, క్రైస్తవ జీవితం జీవించడము, పరిశుద్ధంగా జీవించడము, సంపూర్ణతలోకి నడిపింపబడము, అలాగే దేవుని యొక్క క్వాలిటీస్, అలాగే ఆత్మ ఫలాలు మనలోకి రావడానికి కూడా వాక్యం అవసరం. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. ప్రైజ్ ది లార్డ్.